సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మనతోటి మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి గారు ఉన్నారు. అయితే మున్సిపాలిటీలో వీళ్ళు ఏ విధంగా స్ట్రాటజీతో వెళ్తున్నారు, ఎన్ని సీట్లు మున్సిపల్ పీఠం పైన బీజేపీ జెండా ఎగురవేస్తారా అనేది కూడా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఎట్లా ఉందండి సంగారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో 256 వార్డులు ఉంటే 214 వార్డులకి భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసినటువంటి ఘనత సంగారెడ్డి జిల్లాకు దక్కింది. అంటే నామినేషన్లు కూడా అన్నిట్లలో వేసినా కూడా ఈరోజు పోటాపోటీగా ఉన్నటువంటి 214 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఈరోజు నామినేషన్లు తుది దశకు వచ్చినప్పటికీ కూడా బీఫామ్ల గురించి బీజేపీలో పోటాపోటీ పడుతున్నారంటేనే ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పుంజుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మీరు కూడా గమనించవచ్చు. గతంలో ప్రతి పార్టీ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి క్యాండిడేట్సే లేరు, వారికి క్యాండిడేట్సే ఉండరు అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు చెంపపెట్టు దెబ్బలాగా అన్ని పార్టీలలో బీఫామ్స్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నా కూడా మా పార్టీలో ఇంకా బీఫామ్స్ ఎవరికిస్తే ఎవరు కొట్లాడతారో, ఎవరికిస్తే ఎక్కడ ఏంది అనేది ఇంకా కూడా మేము దాన్ని బుజ్జగించిట్లో ఉన్నామంటేనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎంత పెద్ద ఎత్తున క్యాండిడేట్స్ ఉండరు అనేది అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈసారి ఏవైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మెజారిటీ తోటి మున్సిపాలిటీలను కానీ వార్డ్ మెంబర్స్ని కానీ గెలుచుకుంటామని నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో దొక్కి అటు బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఉన్నటువంటి కాంగ్రెసు ఢిల్లీ చుట్టుదురుడికే సరిపోతుంది తప్ప ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను ఏది కూడా నెరవేర్చలేదు, అందరికీ అన్యాయం చేసిరు. కాబట్టి ఈరోజు ఇంతో అంతో అభివృద్ధి చెందింది గ్రామాలలో అన్నా, మున్సిపాలిటీలలో అన్నా, అది భారతీయ జనతా పార్టీ నిధులతోటే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే మనకు అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి పథకంలో పోతుంది. దానికి నిదర్శనం చూసుకుంటే ఈరోజు ప్రతి గ్రామాలలో, మున్సిపాలిటీలలో కానీ రోడ్లు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఇంటికి ఒక బాత్రూమ్ కావచ్చు, మరి యువతకు ఉద్యోగాలు కావచ్చు, ప్రతిదీ కూడా రేషన్ బియ్యం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీతోటే నిధులు వచ్చినాయి, అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న, మహిళలకు ఇస్తున్న తులం బంగారం లేదు, వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్లు లేవు, మా యువతకి ఇస్తున్నటువంటి ఉద్యోగాలు లేవు, రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీలు లేవు, ఏది కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపదెబ్బ పెట్టులాగా తప్పకుండా ఇక్కడ మేము భారీగా గెలవబోతున్నామని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జగ్గారెడ్డి కూడా ప్రభావం చూపుతాము, మున్సిపాలిటీలు మేమే కైవసం చేసుకుంటాను, దాంట్లో మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం పడాన్చెరు తీసుకుంటే, పడాన్చెరులో నిన్నటి వరకు ఎమ్మెల్యే ఏ పార్టీయో చెప్పే దమ్ము ధైర్యం ఉండేనా? చెప్పిర్రా? ఇప్పుడు ఎవరికి చెప్తాడు? నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా అని చెప్పి నిన్నటి వరకు ఎవరికి చెప్పకుండా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నా అంటే నమ్మే పరిస్థితిలో ఈడ ముందుగా ప్రజలు కానీ, ఓటర్స్ కానీ లేరు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళకే క్లారిటీ లేదు. ఓటర్స్కి ఎక్కడ క్లారిటీ వచ్చింది? ఇంకా రాలేదు. అదే కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి మరి ఎమ్మెల్యే గారు పార్టీలకు వచ్చిరనగానే ఎందుకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు? ప్రజలనైతే పట్టుకొని ఉండాలి కదా, ఓటర్స్ని అయితే పట్టుకొని ఉండాలి కదా, సమస్యల మీద ఫైట్ చేయాలి కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు పోయిండు? అంటే ఎవరి పదవుల కోసం వాళ్ళు, ఎవరి
పదవులు కాపాడుకోవాలని వాళ్ళు గేమ్ ఆడిరు తప్ప ప్రజలను పట్టించుకొని కానీ ప్రజలకు అండగా ఉండాలని కానీ ప్రజల సమస్యల మీద ఫైట్ చేద్దామని కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేము. మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము ప్రజలకు ఏం చెప్పుకోవాలి అని చెప్పి ఫైట్ చేసిన వాళ్ళు ఇద్దరులో ఎవరున్నారో నాకు చెప్పండి. ముగ్గురులో నీలమ్మది కావచ్చు, ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు. ఈ గడిచిన 2 సంవత్సరాలలో ఈ పార్టీ తరఫు నుండి ఎవరు ముగ్గురు ప్రజల తరఫు నుండి అభివృద్ధి వైపు ఉండి అదే ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని ఎవరన్నా ఫైట్ చేసిర్రా? ప్రజల తరఫు నుండి చెప్పుకునే దమ్ముందా? ఫైట్ చేసినామని నిరూపించగలుగుతారా? ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఎలక్షన్స్ రాగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఈయన మేము బయట ఉన్నామని మరొకరు రావడం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. ఎవరు కూడా ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మా ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ, ఎంపీ గారు రఘునందన్ అన్న గారు, ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ప్రజలకు మేము ఉన్నామంటూ వారికి అడుగులో అడుగై నడుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పడాంచెర్లో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలలో కూడా మాకు 2 పెద్ద మనుషులు ఉన్నారు. జిల్లా పార్టీ తరఫు నుండి జిల్లా పార్టీ సపోర్ట్ ఉంది, కార్యకర్తల సపోర్ట్ ఉంది అనే ధైర్యంతో ఈరోజు అన్ని పార్టీలలో నుంచి ముందుకొచ్చి నిలబడుతున్నారు. వారికి అండదండగా పూర్తి సమయం ఇచ్చి, పూర్తి సమయం అంటే అన్ని ఇట్లో చూసుకొని మరి అక్కడ ఎంపీ రఘునందన్ అన్న గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, జిల్లా పార్టీ తరఫు నుండి మేము కావచ్చు, వాళ్ళకు అండగా ఉంటాం, నిలబడతాం, పోటీ చేసి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. తప్పకుండా గెలిపించుకున్నాం. అదే సంగారెడ్డి విషయానికి వస్తే, సంగారెడ్డి విషయానికి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి గారు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఫస్ట్ మీరు మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఇవ్వండి, విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఇవ్వండి, యువతకి ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వండి, అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఇవ్వండి. ఏవైతే హామీలు ఇచ్చిర్రో మీరు ఎక్కడ ఈ హామీలను నెరవేర్చిరో చెప్పిన తర్వాతనే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరు అడిగినా కూడా ఈరోజు అందరూ ఓటర్స్ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మనం అనుకున్నట్టు లేవు రాజకీయాలు. గతంలో అందరూ చేసేవాళ్ళు కాదేమో, ఎవరు చెప్తే వాళ్ళకి నమ్మేం. కానీ ఈరోజు ప్రతి ఓటరు కూడా చైతన్యవంతుడై ఉన్నాడు. ఎవరికి వేస్తే బాగుంటుంది అని తెలుసుకొని ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఉంటే నరేంద్ర మోదీ గారి లాంటి వాళ్ళు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాన్స్టెన్సీలు అభివృద్ధి చెందుతాయి, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీలు అన్నిట్లో కూడా అభివృద్ధి పథకంలో పోవాలి అంటే మనం గత 50 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే, గడిచిన 10-12 సంవత్సరాలు చూసుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఈ 10-12 సంవత్సరాలలోనే తెలిసింది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని చెప్పి ఈరోజు అందరు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ ఎత్తునగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ అన్నిటిపైన కూడా బీజేపీ జెండా ఎగరవేస్తాం. అట్లాగే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. అట్లాగే బీఫామ్ల విషయంలో కూడా పార్టీలో బీజేపీలో కూడా చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళ నుంచి ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ మేము టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.